చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చదివింది 10 ఇంటర్మీడియట్, కానీ ఎంబీబీఎస్ డాక్టర్ బిల్డప్లు ఇస్తారు. 6 సెలైన్లు 3 యాంటీబయాటిక్స్తో దందా విస్తరించుకుంటున్నారు. సామాన్యులను అందిన కాడికి దోచుకుంటూ వారి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు. ఇటువంటి నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో వెలుగులోకి వస్తున్న అంశాలేంటి? నకిలీ వైద్యుల ఆటలకు చెక్ పెడతారా? వైద్యో నారాయణో హరి అంటారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జబ్బు చేసిందని క్లినిక్కి వెళ్లారా హరియం అనిపించేస్తున్నారు. అరకొర చదువులతో క్లినిక్లు తెరిచి ప్రజల నమ్మకాన్నే సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ కేటుగాళ్లు. 10th ఇంటర్మీడియట్లు చదివిన వాళ్లే డాక్టర్ల అవతారం ఎత్తేస్తున్నారు. ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ డాక్టర్స్ భరతం పట్టడానికి ఏకంగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగంలోకి దిగిందంటే అర్థం చేసుకోండి బయట కేటుగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారు. వీధికి ఒకటి చొప్పిన వెలిసిన క్లినిక్స్లో ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజల రోగ నిరోధక శక్తి తగ్గి లేనిపోని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ డాక్టర్లను కట్టడి చేయడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తోంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేస్తున్న తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కూడా చూపిస్తుంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే నకిలీ డాక్టర్ల పేరుతో కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ దాడులు చేశారు అన్న వివరాలను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణ వ్యాప్తంగా కూడా అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగిస్తున్నారు. వాటిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎన్ని గుర్తించారు? రిగార్డింగ్ ఏంటంటే మెయిన్గా ఈ నకిలీ వైద్యులు, సో మెయిన్గా మన టార్గెట్ ఏంటంటే యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ ప్రాక్టీస్ చేయాలి. మిగతా వాళ్ళకు మోడర్న్ మెడిసిన్ అలోపతిక్ మందులు రాసేటువంటి అధికారం లేదని చెప్పేసి యాజ్ పర్ ఎన్ఎంసీ ప్రకారంగానే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. దాదాపు ఫిబ్రవరి 2024 నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 నెలల కాలంలో 350 పైగా మనం ఎఫ్ఐఆర్ బుక్ చేశాం. సో వీళ్ళైతే నకిలీ వైద్యులు, చాలా రకాల నకిలీ వైద్యులు ఉన్నారు. సో దాంట్లో మినిమం విద్యార్థులు అయినటువంటి వాళ్ళు అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏదైతే ఎన్ఎంసీ 3054 చెప్తుందో వాళ్ళు మాత్రం అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది రూల్. దిస్ ఇస్ ద రూల్. నిత్యం ఏదో ఒక చోట నకిలీ వైద్యుల బారిన పడి సామాన్యులు మోసపోతూనే ఉన్నారు. వైద్యం ఖరీదవటంతో జబ్బుల బారిన పడ్డ పేద ప్రజలు తమ బస్తీలలో ఏర్పాటు చేసిన క్లినిక్స్ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్లే ఆర్థిక స్తోమత లేని వీళ్లు అమాయకంగా నకిలీ వైద్యులను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. వీరు చేసే వైద్యం వల్ల రోగం తగ్గకపోగా సమస్య మరింత జటిలంగా మారుతోంది. చివరి నిమిషంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తుండటంతో అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేక జబ్బులు నయం కాక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మీకు అందరూ తెలుసు, వర్ధనపేటలో గంట లోపల క్వాక్ ఇంజెక్షన్ 7 ఇంజెక్షన్లు ఇస్తే పేషెంట్ 1 అవర్లో డెత్ అయ్యాడు. హుజురాబాద్ లోపల డయేరియాకి వెళ్తే అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టగానే విత్ 1 అవర్ ఇంటికి పోగానే ఆ పేషెంట్ డెత్ కావడం జరిగింది. రీసెంట్గా వరంగల్ లోపల ఒక పేషెంట్ 35 years ఫీమేల్ పేషెంట్కి అబార్షన్ పిల్స్ ఇస్తే ఆ పేషెంట్కు డైరెక్ట్ యూట్రస్ డ్యామేజ్ అయిపోయి కట్ అయిపోయి అక్కడ హెవీ బ్లీడింగ్ అయిపోయి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అయిపోయి పేషెంట్ సెప్టిక్ షాక్ వెళ్ళడం జరిగింది. సో దానిలో మన ఎంజిఎం హాస్పిటల్ ఏదో వరంగల్ ఉందో జిఎంహెచ్ లోపల సర్జరీ చేశారు. సో ఇలాంటి అనేక రకాల అనర్థాలు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి పేషెంట్స్కి నకిలీ వైద్యుల ద్వారా వస్తున్నాయి. కాబట్టి సో ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా, ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడంలో భాగంగా మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 3454 ప్రకారంగా ఈ యొక్క రైట్స్ అనేది చేస్తూ ఉన్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన దాడుల్లో ఒక హైదరాబాద్ పరిధిలోనే 100కు పైగా నకిలీ వైద్యుల గుట్టురట్టయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న 41 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్లో 50, నల్గొండలో 15, ఆదిలాబాద్లో 20 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీలు కూడా వారి స్థాయికి మించి చికిత్సలు చేస్తున్నట్లుగా మెడికల్ కౌన్సిల్ దాడుల్లో తేలింది. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన 10 నెలల్లో 350 మంది నకిలీ వైద్యులను గుర్తించారు అధికారులు. దాదాపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 350 ఎఫ్ఐఆర్స్ నమోదయ్యాయి, అన్ని జిల్లాలు కలుపుకొని. సో ఏంటంటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సో నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలంటరీగా వాళ్ళకి వాళ్ళే విత్డ్రా చేసుకోండి సర్వీసెస్. అవసరం లేదు మీరు నకిలీ వైద్యుల యొక్క
అవసరం ప్రజలకు లేదు. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మీరు తీసుకోవాలంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు వైద్యాన్ని తీసుకోండి.